ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. మనసు బాగానే ఉంటుంది. ఈ సమయంలో కెరియర్లో పెద్ద బాధ్యతను కనుగొనవచ్చు. తులారాశి వారికి ఈరోజు చాలా అదృష్టంగా ఉంది. నిలిచిపోయిన మీ పని పూర్తవుతుంది. ఈరోజు మీ జీవితంలోని సుఖాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. స్త్రీలు ఈరోజు షాపింగ్స్లో ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీరు మీపైనే దృష్టి పెడతారు మరియు మీ ఆరోగ్యం కోసం ఫిట్నెస్ సెంటర్లలో లేదా యోగాలో చేరాలని నిర్ణయించుకోవచ్చు. ఈరోజు మీరు కుటుంబం నుండి పూర్తి మద్దతును పొందుతారు. ఈరోజు మీరు ఏ పని చేసినా విజయం పొందవచ్చు. పెద్ద పనిలో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు ఆనందంగాను కొన్నిసార్లు దుఃఖంగాను ఉండబోతుంది. విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మీ ప్రమోషన్ కూడా నిర్ధారించబడవచ్చు. మహిళలు అధికారిక పర్యటనకు వెళ్ళవలసి ఉంటుంది. ఇది వారి వృత్తిని మెరుగుపరుస్తుంది. కుటుంబ సంబంధాలలో ప్రేమ వర్షం కురుస్తుంది. ఇంటికి అతిథి రాక కారణంగా మొత్తం కుటుంబంలో ప్రకాశవంతమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం కొంచెం చెడిపోవచ్చు. ఈరోజు పిల్లలకు సంబంధించి సమస్యలతో బిజీగా మరియు భారంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతును పొందుతారు. ఇది మీకు విషయాలు సులభతరం చేస్తుంది. అలాగే మీరు మీ భాగస్వామి పట్ల మరింత గౌరవం మరియు ప్రేమను పొందుతారు. మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని పెళ్లిగా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి 75% వరకు అదృష్టం కలిసి వస్తే 25% వరకు నష్టాలే ఉన్నాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.